మీడియా సంస్థ విశ్వభారత్ సంక్రాంతి ముగ్గుల పోటీలను 12/1/2024 తేదీన ఘనంగా గురుద్వార్ జంక్షన్ వద్ద హైరావత్ క్లాత్ షోరూమ్ ఎస్బీఐ ఎదురుగా వసంతబాల విద్యోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముగ్గుల పోటీలు నిర్వహించింది. విశ్వభారత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్, ఎండి భీమరశెట్టి వాసుదేవ్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో విశాఖ నగర నలుమూలల నుంచి 100 మందికి పైగా ఉత్సాహికులు పాల్గొన్నారు. సువిశాలమైన పాఠశాల మైదానంలో ముత్యాల ముగ్గులు వేసి రంగవల్లులు తీర్చిదిద్దారు. కార్యక్రమంలో భాగంగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. రంగవల్లుల పోటీలలో ప్రమీలకు మొదటి బహుమతి రావడంతో విశ్వభారత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్ ఆమెకు కుట్టు మిషన్ అందజేశారు. ద్వితీయ స్థానంలో ప్రమీల రాణి నిలవటంతో ఆమెకు మిక్సీ అందజేశారు. తృతీయ స్థానంలో హారిక నిలవటంతో ఆమెకు ప్రెషర్ కుక్కర్ అందజేశారు. వీరితో పాటు 30 మందికి అయోధ్య రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాముని వెండి ఫ్రేమ్లను కన్సోలేషన్ బహుమతుల కింద అందజేశారు. ఈ పోటీలలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్స్తో పాటు బొబ్బట్లు, బూరి, పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్కతో కూడిన విశ్వభారత్ తాంబూలం అందజేశారు. విశ్వభారత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్ మాట్లాడుతూ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటంలో విశ్వభారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. సభని అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. పెద్దలందరూ ఏదో చెబుతుంటారు, మన సంఘ సేవని, మన మంచిని, మన చెడ్డని. ఎందుకంటే ఒక మంచిని ప్రోత్సహించడం కోసం ఎదుటి వాళ్ళు మంచివారైతేనే మనల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళల్లో ఎలాంటి కల్మషాలు ఉన్నా సరే మంచిని ప్రోత్సహించడానికి ముందుకు రాలేరు. అలాంటి కల్మషం లేకుండా మనం పిలవగానే పెద్దలు శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు, మా బిపిన్ జైన్ గారు, మా విజయక్క గారు, మా సుశీలక్క గారు, మా వదిన గారు, నేను పేరు పెట్టి పిలకూడదు, వదిన అంటే నాకు దగ్గరగా ఉంటుంది, మా వదిన గారు, అలాగే నాతో పాటు ఎప్పుడూ ట్రావెల్ చేసిన మా అనురాధ అక్క, అప్పలనరసమ్మ అక్క, కుసుమలత గారు, రేఖా గారు, అలాగే ఏ ఈవెంట్లోనైనా నాతో పాటు ఉండే నా తమ్ముడు వెంకట్, ఇలా ప్రతి ఒక్కరూ, నేను నా స్నేహితుడు కిషోర్, ఇద్దరం ఒకే, అంటే ఒక కోణానికి బొమ్మ బొలుసు ఎలా ఉంటాయి, ఇద్దరం ఎవరేది తీసుకున్నా ఆ నిర్ణయం మీద ఇద్దరం కలిపే ఉంటాం. మీ అందరూ మరొక్కసారి, నేను మీకు గుర్తులేను, మీరు నాకు గుర్తులేరు, ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకరికొకరు మర్చిపోం కనుక. సమాజ సేవలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విశాఖలో 487 విశ్వభారత్ కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. తాను ఏ కార్యక్రమం తలపెట్టినా వారంతా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి పాల్గొంటున్నారని తెలిపారు. ఇక ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మనం ఈ పండగని ఇలాగే చేసుకుంటున్నాం. గత కొన్ని నెలలుగా మనం చేసుకుంటున్న ప్రతి పండగని, ప్రతి సాంప్రదాయాన్ని మన ఛానల్స్లో కానీ, మన పేపర్లో కానీ మనం ఎందుకంటే పబ్లిష్ చేస్తున్నాం. మన కుటుంబంలోకి ఎవరైనా రావాలి అంటే వాళ్ళు విలువలతో కూడుకున్న వ్యక్తులై ఉండాలి. ఆ విలువలతో కూడుకున్న ప్రతి వ్యక్తిని మన కుటుంబంలోకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికీ సార్ మీకు తెలీదు, మీరు ఈ మొదటి పరిచయంలో ఇప్పటికీ మా విశ్వభారత్ కుటుంబంలో 487 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. 487 ఫ్యామిలీస్ సార్, నాట్ మెంబర్స్ సార్. ఈ 487 ఫ్యామిలీస్ కూడా యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ రావాలి సార్. బట్ ఈ పండగ 3 రోజులుని మేము ఈ సెలబ్రేషన్స్ అనుకున్న వెంటనే మాకు స్కూల్ ఏదైతే ఉందో విబివి స్కూల్ వాళ్ళు వెంటనే మేము పెట్టిన అప్లికేషన్ వాళ్ళు ఓకే అని ఇక్కడే సెలబ్రేషన్స్ చేయండి, మాది ఒక సాంస్కృతికమైన స్కూల్, ఈ స్కూల్ ఈ సనాతన ధర్మాన్ని ఎలా అయితే తీసుకువెళ్తుందో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఇలా చేస్తానంటున్నారు కనుక మా సహాయ సహకారాలు ఉంటాయంటే వెంటనే ఈ ప్రోగ్రాం చేయగానే అందరూ వాళ్ళ వాళ్ళ పనులు మానుకొని, వాళ్ళ క్యాంపులు మానుకొని ఉన్నంతలో ఇక్కడ ఒక 70-80 మంది వరకు గ్యాదర్ అయ్యి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని, భోగిని, కనుమని, ప్రతి పండగని చూపెట్టాలి. ఒకసారి చూపెట్టి వెళ్తే వాళ్ళ వాళ్ళ అత్తవారిళ్ళకి, కన్నవారిళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క జ్ఞాపకాన్ని పట్టుకొని వెళ్తారు సార్. అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరినీ మా యొక్క విశ్వభారత్ ఫ్యామిలీలో చేర్చడం కోసం ప్రతి నిత్యం అహర్నిశలు వాళ్ళు పాటుపడుతూనే ఉంటారు సార్. వీళ్ళల్లో ప్రతి ఒక్కరు, ఆ చిన్న పిల్లలు కూడా వాళ్ళకి అసలు సొసైటీ అంటే ఏంటో తెలీదు, ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పంగానే వాళ్ళ వెనక వచ్చి ఈ ఎండలో
మనం కూర్చున్న వాళ్ళు ఆ ఎండలో అలానే ఉంటూ ఒక గుక్కడి మంచినీళ్ళు తాగే ఉన్నారు సార్. వాళ్ళందరికీ చిన్నపిల్లలైనా సరే నా యొక్క ముద్దులు ఆశీస్సులు. అంటే పిల్లలకి దండం పెట్టకూడదు సార్, బట్ వాళ్ళకు ముందు మనం గౌరవించుకోవాలి సార్. రేపటి మన భవిష్యత్ సార్ వాళ్ళందరూ. ఆ భవిష్యత్తును ఎంకరేజ్ చేయడం కోసమే ఈ యొక్క ప్రయత్నాలన్నీ. సో ఇందులో ఆడపిల్ల కోసం సేవ్ గర్ల్ అని చెప్పేసి ఒక డిజైన్ ఎవరైతే చేశారో నిజంగా ఆడపిల్లల్ని మనం ఎంతగానో కాపాడుకోవాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అలాంటి కార్యక్రమాలు విశ్వభారతి చేయడం కోసమే ముందుకు వస్తుంది సార్. సో ఆ అమ్మాయి ఎవరైతే హారిక అనే ఒక అమ్మాయి ఆ యొక్క ముగ్గు వేసిందో తనకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే 70 ఏళ్ళ వయసున్న మా అమ్మ ప్రమీలాదేవి గారు 70 ఏళ్ళ వయసులో కూడా పిలవంగానే అమ్మ అనగానే అర్ధరాత్రి కూడా పరిగెట్టుకొని వస్తా సార్. అది ఏనాటి బంధమో నాకు తెలియదు కానీ ఒక కొడుకులా నన్ను ఎప్పుడూ దీవిస్తుంది. సో అమ్మకు కూడా నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు సార్. అలాగే మా రాధక్క మా అప్పలనాసమ్మక్క సార్ ఒంట్లో బాగోపోయినా ఏవైనా సరే అర్ధరాత్రులు వచ్చి పడిపోతారు సార్. అంటే ఒక పని రాక్షసులు, వాళ్ళు పని కోసమే బతుకుతారు. వాళ్ళు విశ్వభారతి పని కోసం, వాళ్ళకి తిండి తెప్పలు ఏం అక్కర్లేదు సార్. సో ఈరోజు ఈ విశ్వభారత్ ఒక అరుదైన గౌరవాన్ని సంపాదించుకుంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు సార్. ఎందుకంటే ఒక తరాల్ని చూసిన అనుభవం మీది. మీలాంటి వారు మమ్మల్ని అప్రిషియేట్ చేసి మా ఫ్యామిలీతో పాటు ఎవ్రీ ఇయర్ వస్తానడం నిజంగా మాకు ఒక గర్వకారణం. అలాగే మా బిపిన్ జైన్జీ ఎప్పుడు పిలిచినా ఒక తమ్ముడిని అన్నయ్య తీసుకువెళ్తాడు అనడానికి అసలు ఏ విధంగా కూడా ఎక్కడా మొహమాటం కూడా పడరు సార్. ఆయన నలుగురిలో పాటు వస్తారు. ఇప్పుడే ఒక 2 నిమిషాల ముందు చూసాం, స్టేజ్ మీదకి రాగానే ఆ కుర్చీ ఉందా, నేను ఒక విఐపిని, ఇవేమి పెట్టుకోరు సార్. ఆయన అందరితో పాటు వచ్చి అందరిలోని విశ్వభారత్ అంటే నాది, నా సొంతం అన్నట్టే నాకు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే మా సుశీలక్క, ఇంకా తన గురించి అయితే ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు సార్. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క రూట్స్ సార్. ఈ రూట్స్తో ఈ విశ్వ ప్రపంచానికి మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. అది ఆ ఈశ్వరుడి బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్తే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా బాగుంటాయని ఒక ఆశ, ఒక సంకల్పం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్. జై భారత్, విశ్వ భారత్. పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విశ్వభారత్ సంక్రాంతి సంబరాలలో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏటా నిర్వహించనున్న ఈ సంబరాలకు తాను హాజరవుతానని చెప్పారు. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద కుటుంబం రమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఇంత పెద్ద కుటుంబాన్ని నడుపుతున్నందుకు చాలా చాలా సంతోషం. నాకు ఇంతకుముందు దీని గురించి తెలీదు, కానీ తెలిసిన తర్వాత చాలా మంచి సంస్థ ఇది. ఇలాగా దినదినాభివృద్ధి చెంది ఇంకా ఎంతోమంది ఈ విశ్వభారతి సంస్థ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడికి రమ్మని చెప్పి నన్ను ఆహ్వానించినందుకు సంస్థ వారికి, అలాగే నన్ను ఇక్కడ పిలిచిన జాలాది విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందని కాదు, పోటీలో పాల్గొన్న ప్రతి వాళ్ళు గెలిచినట్టే. కార్యక్రమంలో 31వ వార్డు కార్పొరేటర్ బిపిఎన్ జైన్, జాలాది విజయ, కోడూరు సుశీల, బలివాడ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.